హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సండే మేము ఏం చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అన్నది అయితే ఈ వీడియోలో మీకు చూపించేస్తాను, చూసేయండి. సో మేమైతే మా ఇంటి దగ్గర ఒక పార్క్ అయితే ఉందండి. సో మేము బై వాక్ అయితే నడుచుకుంటూ వచ్చేసాము. బైక్లు, ఆటోలు, కార్లు ఉన్న వాళ్ళైతే ఇలా లెఫ్ట్ సైడ్లో పార్క్ చేసి, రైట్ సైడ్లో అయితే కౌంటర్ ఉంటుంది, టికెట్ కౌంటర్. అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. సో బైక్ కానీ కార్ కానీ ఏది తెచ్చినా దానికి తీసుకోవాలి, ఫర్ పర్సన్కి తీసుకోవాలి. మేమైతే వెహికల్స్ ఏం తీసుకురాలేదు. సో మేమైతే నడుచుకుంటూ వచ్చామని చెప్పాను కదండి. సో ఒక్కొక్క మనిషికి అయితే 20 రూపీస్. మేము ఇంకా ఎంట్రన్స్లో రాగానే ఇలా శివుడు అయితే ఉన్నాడు టికెట్స్ తీసుకొని. మా బాబు అయితే ఇంకా బొమ్మలతో స్టార్ట్ చేసేసాడండి. సో ఇంకా ఇక్కడ స్టార్ట్ చేసి ఎండింగ్ ఎక్కడ ఇస్తాడో మీరు చూసేయాలనుకుంటున్నారా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి. సో అలాగే మీకు ఒక ముఖ్యమైన విషయం, నా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ అలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ వీడియోలకి వెళ్ళిపోదాం. మేమైతే ఇంక ఇలా కూర్చొని చిన్న వీడియో తీసుకొని ఇంకా తినడం కూడా ఐస్ క్రీమ్స్ అయితే స్టార్ట్ చేశాడు. చూద్దాం మరి ఎక్కడికి ఎండ్ చేస్తారో. సో మేమైతే ఇంకా 2 పిక్స్ తీసుకునేసి అలా ఇంకా పార్క్లో నడుచుకుంటూ లొకేషన్ మొత్తం అయితే చూసేసారు. సో ఇక్కడైతే కొంచెం నైట్ అయింది, 6:37 అలాగా. సో శివుడు అయితే చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వస్తాయి. సో అక్కడ మేము వెళ్ళి పిక్స్ అయితే తీసుకుంటున్నాం. మా బాబు ఇంకా సెకండ్ టైం కూడా తీసుకుంటున్నాడు. మేమైతే ఇంకా గేమ్ జోన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ బ్రేక్ డ్యాన్స్కి అయితే నేను వెళ్ళాను. మా వాళ్ళు అయితే ఎవ్వరు రాలేదు, నేను ఒక్కదాన్నే ఎక్కాను. ఎక్కేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నానన్నమాట. సో దీని టికెట్ వచ్చేసి 60 రూపీస్ అండి ఫర్ పర్సన్కి వచ్చేసి. నేనైతే ఇంకా ఫైనల్లీ టికెట్ తీసుకొని కూర్చొని స్టార్ట్ అయితే చేసేసారు. మీకు ఆల్మోస్ట్ వీడియోలో కనిపిస్తూ ఉంటాను నేను, అంత క్లారిటీ లేదు, కొంచెం చీకటి అయిపోయింది. సో అడ్జస్ట్ చేసుకోండి మరి. వెళ్ళి కూర్చోగానే ఒకలాగా అనిపించిందండి, కడుపులో తిప్పేసి వామిటింగ్ వచ్చేలాగా. ఇంకా పక్కన కూడా ఎవరు లేరు కదా తోడుగా, ఒక్కదాన్ని అట్లా ఇంకా నవ్వలేక ఏడవలేక నా పరిస్థితి అట్లా అయిపోయింది. అదేదో పెద్దలు ఒక సామెత చెప్పారు కదా, గాడిదని లేపి మరీ తండించుకోవడం అంటారు. అలాగా టికెట్ కొనుక్కొని డబ్బులు పెట్టి మరీ మనం బాధపడాల్సి వస్తుంది. మరి ఇంకేం చేద్దామండి, ఏం చేయలేం. సో బాధపడుతూనో సంతోషంగానో ఏదోలాగైతే నేను ఈ గేమ్ జోన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఏదైతే అదేందని చెప్పేసి ఇంకా వామిటింగ్ వచ్చినా ఏమైనా ఇంకా కంటిన్యూ అయితే చేసేసాను, పర్లేదు. ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే నాకు చాలా కళ్ళు తిరిగాయి, కడుపులో అంతా ఏదోలాగా అనిపించేసింది. ఇంకా అడ్జస్ట్, ఇంకా మన కోసం మధ్యలో ఆపరు కదండి గేమ్, అందరూ ఉంటారు. సో ఏదోలాగా అడ్జస్ట్ చేసుకొని గేమ్ అయితే కంటిన్యూ చేశాను లాస్ట్ దాకా. సో ఇంకా ఫైనల్గా దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మా సిస్టర్ ఉందనమాట, గట్టిగా వచ్చేసాను అనమాట. సో మీరు కూడా పార్క్కి వెళ్ళినప్పుడు ఏ గేమ్ ఆడారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేశారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలకి మర్చిపోవద్దండి. ఇది ఒక మంచి మూమెంట్ అనమాట. సో గేమ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మా సిస్టర్స్ ఇద్దరు అయితే ఇంకొక ఇదైతే గేమ్ అయితే ఎక్కారు. ఇది ఇంకా తలనొప్పి అండి, అందుకే నేను వెళ్ళలేదు. సో వాళ్ళిద్దరే ఎక్కారు. దీంట్లో కూడా వీళ్ళు లాస్ట్లో ఉంటారు చూడండి, ఇక్కడ చూడండి అక్కడ లాస్ట్లో అయితే కనిపిస్తున్నారు కదా, వాళ్ళు మా సిస్టర్స్ ఇద్దరు. సో ఇది కూడా గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి కడుపులో తిప్పేస్తుంది కదా, ఇంకేదో ఒకటి కడుపులో పడాలి అలా అనేసి స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. స్వీట్ కార్న్ తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే పొటాటో చిప్స్ అయితే తీసుకున్నాం మేము. ఇదైతే డీప్ ఫ్రై చేశానండి, చాలా బాగుంటుంది, నాకైతే పిచ్చగా ఇష్టము. సో మీకు కూడా ఇష్టమా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఇక్కడ చూడండి రింగ్ లైట్ అండి, ఇది ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను కానీ ఎక్కడం అయితే ఇప్పుడే ఫస్ట్ టైము. ఇది కూడా నేను చూడాలి ఎక్కాలి అనుకున్నా. సో ఈ రోజుతో అయితే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మేము చాలా బాగా అనిపించింది, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ రింగ్ లైట్లో. మేము తినేసిన తర్వాత ఇంకా మా వాళ్ళు కూడా కంటిన్యూ చేశారు తినడం. సో తినేసి అంతా గేమ్స్ అంతా అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనలీ శివుడి దగ్గర అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మేము. అంటే కొంచెం 7 అలా అయింది, 7:30. ఆ లైటింగ్స్కి చాలా బాగుండింది లొకేషన్ అంతా. సో పిక్స్ అయితే తీసుకునేసామండి మేము, చాలా బాగా వచ్చాయి. సో తర్వాత ఇంకా బై వాక్ అని చెప్పాను కదండి, ఇంటికి నడుచుకుంటూ వెళ్దామనేసి ఇంకా పార్క్లోంచి అయితే బయటకు వచ్చాము. ఇక్కడ చూడండి వాటర్ మిలన్స్ ఎన్ని ఉన్నాయో, మనం ఇంకా చూసి తినాలి అనేసి వెళ్ళి ఒక వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.